హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టోర్. సో ఈరోజు మన స్టోర్లో అనేది సమ్ ఐటమ్స్ అయితే తీసుకొచ్చాను. లైవ్ డ్రై రెండు కూడా ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాం. ముందుగా అయితే ఇదిగోండి నాకు వచ్చినటువంటి పార్సల్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. సో కంప్లీట్లీ చూసుకున్నట్టయితే ఇందులో వచ్చేసరికి డ్రై స్టాక్కి సంబంధించిన మెటీరియల్స్ అయితే ఉన్నాయి. నా చేతిలో తీసుకున్నటువంటి ఇది వచ్చేసరికి ప్లాంటెడ్ అక్వేరియంకి సంబంధించినటువంటి లిక్విడ్ ఫెర్టిలైజర్ అనమాట. ఆక్వా రెమెడీస్ కంపెనీ నుంచి ప్రజెంట్ నేను స్కేప్ చేసుకున్న ట్యాంక్లో ఈ ఫెర్టిలైజర్స్నే నేనైతే యూజ్ చేస్తున్నాను. సో ఇందులో వచ్చేసరికి మనకి ష్రింప్కి అలాగే ఫిష్కి రెండింటికి కూడా సేఫ్ అనేసి అయితే వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేశారు, క్లియర్గా చూడొచ్చు. సో ఇందులో 5 వెరైటీస్ ఆఫ్ మెడిసిన్ అయితే వస్తుంది, ఫెర్టిలైజర్. సో అదేవిధంగా మన స్టోర్లో వచ్చేసరికి ఈ గప్పి ఛాంపియన్ గప్పి ఏదైతే ఫీడ్ ఉందో ఇది కంప్లీట్ అయిపోతే కనుక మళ్ళీ నేనైతే ఈ ఆర్డర్లో అయితే ప్లేస్ చేసి అయితే తెప్పించాను. చాలా బాగుంది ఇది కూడా. నెక్స్ట్ ఇది జనరల్లీ అందరి దగ్గర చూసేటువంటి మిస్టర్ బ్లూ లిక్విడ్. ఇది అయితే మోస్ట్లీ మన దగ్గరకు వచ్చినటువంటి బిగినర్స్కి అయితే సజెస్ట్ చేస్తాను. ఇది ఎక్కువ వేసుకున్నా ఏం చేసినా కొంచెం సేఫ్ సైడ్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ నా చేతిలో కనిపిస్తుంది వచ్చేసరికి స్ట్రెస్ హీల్ లిక్విడ్ అనమాట. సో చాలామంది ఫ్లవర్ హార్న్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా వాటర్ చేంజ్ చేసినప్పుడు ఇదైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ప్లస్ నేను లాంగ్ షిప్మెంట్స్ చేసినప్పుడు ఫిష్ స్ట్రెస్ అవ్వకుండా ఈ లిక్విడ్ అయితే యాడ్ చేసి పంపిస్తూ ఉంటాను. ఇంకా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇది వచ్చేసరికి లిక్విడ్ ఫెర్టిలైజర్. నేను పర్సనల్లీ యూస్ చేసుకోవడం కోసం అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీ 120 ml అయితే తెప్పించుకున్నాను. ఇందులో మనకు వచ్చేసరికి నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫేట్ ఈ విధమైనటువంటి ఎలిమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు చూస్తుంది ఇది వచ్చేసరికి మనకి ప్లాంట్ ఫుడ్ అనమాట. సో జనరల్లీ మనం ఫిష్కి ఏ విధంగా అయితే ఫీడ్ చేస్తామో అలాగే డైలీ ప్లాంట్కి కూడా నేనైతే ఇది 2 ml కింద అయితే నేను ఇస్తూ ఉంటాను. ఇందులో మైక్రో న్యూట్రియంట్స్ ఇవి అయితే ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. దానివల్ల ప్లాంట్ అనేది దాని ఫుడ్ అనేది ఈజీగా తీసుకోవడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇది వచ్చేసరికి మనకి మైక్రో లైఫ్ బ్యాక్టీరియా అనమాట. సింపుల్గా చెప్పాలంటే లిక్విడ్ స్టేజ్లో ఉన్నటువంటి బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఇది. బోత్ సాల్ట్ వాటర్, ఫ్రెష్ వాటర్ రెండింటికి కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు. నేను ఎప్పుడు వాటర్ చేంజ్ చేసినా సరే ఇదైతే ఖచ్చితంగా ట్యాంక్లో యాడ్ చేస్తాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసరికి మన కస్టమర్ ఆర్డర్ చేసుకున్నటువంటి ఐటమ్. ఇది ఇందులో వచ్చేసరికి మనకి CO2 రెగ్యులేటర్ వాల్వ్ అయితే ఉంది. ఆల్రెడీ మనం లాస్ట్ టైం నేను ట్యాంక్ పెట్టినప్పుడు మీకు చూపించాను కదా CO2కి అటాచ్మెంట్ చేసి. సో అదే అనమాట, కస్టమర్ చూసి అడిగారు. అదేవిధంగా ఇది వచ్చేసరికి ఇందాక చూపించిన స్ట్రెస్ హీల్లోనే 50 ml క్వాంటిటీ. దాంతోపాటు ఇదిగోండి పారాసిటాల్ FW తెప్పించాను. ఇది మోస్ట్లీ మనకి కోయి స్లీపింగ్ డిసీజెస్ కానీ వైట్ స్పాట్స్ కానీ ఈ విధమైనటువంటి ఇన్ఫెక్షన్స్ అన్నిటికి కూడా ఇదైతే బాగా వర్క్ అయితే అవుతుంది. ఇవి కూడా నేనైతే మన స్టోర్లో తెప్పించి అయితే పెట్టాను, చూస్తున్నారు కదా. సో వీటితో పాటు మన దగ్గర ఇంకో కస్టమర్ ఆర్డర్ అనమాట. ఇది కూడా వచ్చేసరికి నా దగ్గర ఉన్నటువంటి కూలింగ్ ఫ్యాన్ చూసి ఇదైతే కావాలన్నారు. సో ఆ కస్టమర్ కోసం అయితే నేను ప్రత్యేకించి తెప్పించి అయితే పెట్టాను, చూస్తున్నారు కదా. సో ఇలా మీకు స్పెసిఫిక్గా ఏదైనా కావాలి అంటే కనుక నాకు చెప్తే వితిన్ 1 వీక్లో అరేంజ్ చేస్తాను. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తుంది వచ్చేసరికి నా పర్సనల్ యూసేజ్ కోసం తెచ్చుకున్నటువంటి డిఫ్యూజరు. అదేంటి బ్రో, ఆల్రెడీ మీ ట్యాంక్లో డిఫ్యూజర్ ఉంది కదా అంటే ఉంది, కానీ నాకు దాని పర్ఫార్మెన్స్ అయితే పెద్ద ఎఫిషియెంట్గా అనిపించలేదు. ఎందుకంటే బాగున్నది మనకు సబ్స్క్రైబర్స్కి సజెస్ట్ చేయాలి, కానీ దానివల్ల యూజ్ లేని సజెస్ట్ చేయడం వల్ల ఉపయోగం లేదు. అందుకని నేనైతే ఇంకోటి తీసుకొచ్చాను, అది చూపిస్తాను మీకు తొందరలోనే. సో మోస్ట్లీ ఫ్లవర్ హార్న్స్కి డీవార్మింగ్ అయితే చేసుకుంటూ ఉండాలండి. డీవార్మింగ్ అంటే ఫుడ్ తీసుకున్నప్పుడు లేకపోతే స్ట్రెస్ అయిపోయినప్పుడు చేస్తానంటే కుదరదు. ఖచ్చితంగా మీరు ఎవ్రీ 3 to 4 monthsకి ఒకసారి డీవార్మింగ్ చేసుకొని మీ ఫిష్ని మెయింటైన్ చేసుకున్నట్టయితే మంచిగా ఉంటుంది అనమాట. ఈ ఫ్లవర్ హార్న్ అనేది హ్యూమన్ మేడ్ కాబట్టి దానికి అనేది కొంచెం కాంప్లికేషన్స్ అయితే ఉంటాయి. సో దానికి తగ్గట్టు మెడిసిన్స్ కూడా ఉంటాయి. మనం ఎప్పటికప్పుడు జాగ్రత్త తీసుకుంటూ ఉంటే మనకి దాని లైఫ్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తుంది వచ్చేసరికి నానో బిట్స్ అనమాట. మోస్ట్లీ మినియేచర్ ఫిష్ వెరైటీకి అంతటికి కూడా ఈ ఫీడ్ అయితే చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేనైతే యూజ్ చేస్తున్నాను. సో జెన్యూన్గా ఇస్తున్నాను అనమాట, ఇదేమీ ప్రమోషన్ లాంటిది అయితే కాదు. సో నెక్స్ట్ మన సబ్స్క్రైబర్లోనే ఇంకొక ఆయన అర్వానా స్టిక్స్ స్మాల్ సైజ్ అడిగారు, వారి కోసం అయితే ఇదైతే తెప్పించి అయితే పెట్టాను. సో మనమైతే మీకు ఆన్లైన్ ప్రైస్ మీద మంచి రీజనబుల్ ప్రైస్కి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో డ్రై స్టాక్తో పాటు ఇదిగోండి లైవ్ అన్నాను కదా, కంప్లీట్ లైవ్ స్టాక్ కూడా ఉంది. సో వీడియో అనేది కొంచెం లెంత్ అయితే ఉంటుంది, ఓపిక్గా చూసినట్టయితే అన్ని వెరైటీస్ మీకు అయితే కవర్ చేస్తా. ముందుగా మన లైవ్ ఐటెంలో ఫస్ట్ వెరైటీ అయితే డిస్ప్లే చేస్తున్నాను. ఇది చూడగానే మీకు ప్లాటీస్ అని అయితే అర్థమై ఉంటుంది. సో ప్లాటీ వెరైటీసే, కాకపోతే ఇది ప్లాటీలో నార్మల్ వెరైటీ కాదు, స్వాట్ టైల్ ప్లాటీ అని అయితే చెప్పొచ్చు. సో ఈ స్వాట్ టైల్ ప్లాటీస్కి మరి ఇక్కడ స్వాడ్ ఏం కనిపించట్లేదు కదా, నువ్వు వీడియోలో స్వాడ్ అని చెప్తున్నావు అనుకోవచ్చు. కానీ ఇది ఏంటంటే గ్రో అయ్యి కొద్ది స్వాడ్ అనేది వస్తుందండి.
సో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే స్వాడ్ ఉన్నాయన్నీ ఏరుకుని వెళ్ళిపోతారు. సో మన దగ్గర ఫీమేల్స్ అన్నీ కూడా మిగిలిపోతాయి, దాని గురించి అయితే పట్టించుకోరు. మళ్ళీ నేను వాటిని ప్లాటీస్తో కలిపి సేల్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు నేను వరుసగా చూపించే అన్నీ కూడా లైవ్ వైరస్ వెరైటీకి సంబంధించినటువంటి కేటగిరీస్ అనమాట, అంటే డైరెక్ట్ బేబీస్ పెట్టేవి. సో ఇక్కడ మీరు చూస్తుంది ఇది వచ్చేసరికి పాండా మాలి అని అయితే పిలుస్తారు, చాక్లెట్ మాలి అని కూడా చాలామంది అయితే అంటారు. సో ఇది మన దగ్గర మంచి పేరెంట్ సైజ్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. సో క్వాలిటీ అనేది ఏ విధంగా ఉందో వీడియో చూస్తుందో మీకే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. సో మంచి సైజు ఉందన్నమాట. ఎవరన్నా సరే పాండ్స్ లాంటి వాటిలో కానీ టబ్స్ లాంటి వాటిలో కానీ వేసి పెంచుకుందాం అనుకుంటారో వాళ్ళకైతే మంచి బేబీ కౌంట్ అనేది అయితే వస్తుంది, దానికైతే నాది గ్యారంటీ. సో నెక్స్ట్ చూద్దాం. ఇది వచ్చేసరికి జనరల్ మాలీ అనమాట, అంటే బెలూన్ మాలీస్ కాకుండా లాంగ్ బాడీ మాలీస్ ఉంటాయి కదా, సో ఆ వెరైటీ ఇది. ఇందాక చూపించింది అయితే కనుక మీకు పాండా మాలీస్ చూపించాను. సో ఇందులో ఏంటంటే మన దగ్గర సాలిడ్ ఆరెంజ్, సాలిడ్ వైట్, సాలిడ్ బ్లాక్ అయితే మన దగ్గర అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఇందాక అవి ఎలా అయితే బిగ్ జంబో సైజ్ ఉన్నాయో ఇవి కూడా సేమ్ బిగ్ అనమాట, జంబో సైజులో ఉన్నాయి. లోడెడ్ ఫీమేల్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. కానీ లోడెడ్ ఫీమేల్స్ వచ్చేసరికి నేను ట్రాన్స్పోర్ట్లో అయితే షిప్ చేయను, దానివల్ల అది బేబీస్ లే చేయడం వల్ల ప్యాకెట్ అంతా డ్యామేజ్ అవుద్ది, దాని గురించి. ఇది వచ్చేసరికి మనకి టైగర్ బార్బ్లోనే రెడ్ కలరేషన్ అన్నటువంటి టైగర్ బార్బ్. మీరు ఈ టైగర్ బార్బ్లో మిగతా కలర్స్తో కంపేర్ చేసుకుంటే ఈ రెడ్ బార్బ్ ప్రైస్ అనేది కొంచెం ఎక్కువగా అయితే ఉంటుంది. సో రీజన్ అనేది నాకు యాక్యురేట్గా తెలీదు, సో దాని గురించి పెద్దగా మాట్లాడుకోవద్దు. సో మీకు వీడియోలో ఏంటంటే బేసిక్ టు అప్ టు నేను తీసుకొచ్చినటువంటి ది రేర్ కలెక్షన్ వరకు అయితే నేను చూపించబోతున్నాను, ఎందుకంటే మీకు కూడా చూస్తున్నప్పుడు నెక్స్ట్ ఏం చూపిస్తాడా అన్నటువంటి ఇదితో ఉండాలి. సో ఇది ఎందుకురా బాబు చూసాము అన్నట్టు ఉండకూడదు అనేసి నేనైతే ఒక్కొక్కటిగా చూపిస్తున్నాను. సో జాగ్రత్తగా చూడండి. ఎవరైతే రెగ్యులర్గా మన వీడియోస్ అనేవి చూస్తూ ఉంటారో వాళ్ళకైతే ఈ వీడియో చూడగానే అర్థమైపోయి ఉంటుంది ఏ ఫిష్ ఏ వెరైటీ అనేసి. రీసెంట్లీ మనం అప్డేట్ చేసినటువంటి ఫిష్ లిస్ట్లో కూడా ఇదైతే నేను చూపించాను. సో కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా తెలియాలి కాబట్టి నేనైతే మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నాను. సో దీని పేరు వచ్చేసరికి స్టోన్ క్యాట్ ఫిష్ అని అయితే పిలుస్తారండి. వన్ ఆఫ్ ద క్యాట్ ఫిష్ వెరైటీలో మినియేచర్ వెరైటీ అని అయితే చెప్పుకోవచ్చు. మోస్ట్లీ దీన్ని వచ్చేసరికి మన నేచర్ ట్యాంక్స్ ఏవైతే ప్లాంటెడ్ ట్యాంక్స్ ఉంటాయో అలాంటి ట్యాంక్స్కి అయితే ఇది సజెస్టబుల్. సో ష్రింప్స్ లాంటివి ఉన్నా సరే వాటిని అయితే డ్యామేజ్ అయితే చేయదు. లాస్ట్ వీడియోలో నేను అప్డేట్ చేసినటువంటి స్టాక్ చూసి చాలామంది కూడా పర్చేస్ చేద్దామని అయితే రెడీ అయ్యారు, కానీ ఇంతలోనే స్టాక్ అంతా కూడా సోల్డ్ అవుట్ అయితే అయిపోయింది. సో దాని గురించి మళ్ళీ నేను ఈ అల్బినో కోరిడోరస్ వెరైటీ అయితే రీస్టాక్ అయితే చేశాను. ప్రజెంట్ మన స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయి. సో లాస్ట్ టైం తీసుకుందాం అనుకుని మిస్ అయిన వాళ్ళు ఎవరున్నా సరే మీకు పక్కన కనిపిస్తున్నటువంటి నెంబర్కి అయితే కాంటాక్ట్ అయ్యి మీ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా షిప్మెంట్ అయితే పాసిబిలిటీ అయితే ఉంటుంది. సబ్స్క్రైబర్స్లో చాలామంది రెగ్యులర్ వీడియో అప్డేట్స్ అయితే పెడతా ఉండండి భయ్య, మంచి మంచి కలెక్షన్ అంతా తీసుకొచ్చి చూపిస్తున్నారు కదా అంటున్నారు. సో నాకు పెట్టాలనే ఉంటుందండి, కాకపోతే నేను ఒక్కడే అంతా మెయింటైన్ చేసుకోవడం, స్టాక్ ఆర్డర్ చేసుకోవడం, షిప్మెంట్లు చేయడం, క్లీనింగ్ చేసుకోవడం మనకు సరిపోవట్లేదు. దాని గురించే వీక్లీ వన్స్ తీస్తున్నాను. సో ఇది సిఎన్జిలో ఆల్రెడీ చూపించాను కదా, సో దీంట్లోనే నెక్స్ట్ వెరైటీ చూపిస్తాను. ఇంకో వెరైటీ అని చెప్పాను కదా, ఇదే అనమాట. సిఎన్జిలతో చాలామంది బ్రో ఏ ఫిష్ యాడ్ చేసుకుంటే బాగుంటుందని అయితే అడిగారు మన దగ్గర ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు. సో వారి కోసం అయితే నేను ఎస్పెషల్లీ తెప్పించాను. ఇది వచ్చేసరికి సీ స్కాట్ అని అయితే అంటారు. సో మీకు ఇది ఇలా చూస్తూ ఉంటే చాలామంది డిస్కస్ అని అయితే అనుకుంటారు, డిస్కస్ అయితే కాదు. ఇది కూడా వన్ ఆఫ్ ద మెరైన్ వాటర్లో ఉండేటువంటి ఫిష్ అనమాట. దీని పేరు సీ స్కాట్ అని అయితే అంటారు. కంప్లీట్ గ్రీన్ కలర్లో ఉండి మన డాల్ మిషన్కి డాగ్కి ఎలా అయితే రౌండ్ డాట్స్ ప్యాటర్న్ ఉంటుందో అదేవిధంగా దీనికి కూడా సర్క్యులర్ డాట్స్ అయితే ఉంటుంది. ఇది కూడా వైల్డ్. అక్వేరియం హాబీ మెయింటైన్ చేసేటువంటి చాలామంది ఇంట్లో పెద్దవాళ్ళు ఈ ఫిష్ని చూడగానే ఏంట్రా ఇది బల్లిలా అతుక్కుని తిరుగుతుంది అంటూ ఉంటారు కదా. సో ఈ సక్కర్ ఫిష్ అనేది చాలా మంచి ట్యాంక్ క్లీనర్ అనమాట. సో అలా అని చెప్పి దీనికి ఎక్సెస్ ఫుడ్ లాంటిది మీరు ప్రొవైడ్ చేశారంటే అది ఆ క్లీనింగ్ పని వదిలేసి ఈ ఫుడ్ తినే పనిలో ఉంటుంది. సో అది మాత్రం చూసుకోండి. ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే అవుతున్నటువంటి ఈ ఫిష్ వచ్చేసరికి ర్యామ్ రైజ్కి సంబంధించినటువంటి కేటగిరీలోకి అయితే వస్తుంది. సో ఈ ర్యామ్స్లో మన దగ్గర ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ వెరైటీ నేమ్ వచ్చేసరికి వెయిల్ టైల్ జర్మన్ ర్యామ్ అని అయితే పిలుస్తారండి. సో ఇది లాంగ్ బాడీతో అయితే వస్తుంది. దీన్ని కూడా మనం అయితే రీసెంట్లీ నేను అప్డేట్ చేసిన వీడియోలో అయితే పెట్టాను. సో పెట్టిన వితిన్ 2 డేస్లోనే చాలామంది తీసుకున్నారు, తీసుకోరేమో అనుకున్నాను. కానీ ఇలాంటి రేర్ కలెక్షన్కి మన సైడ్ నుంచి అయితే చాలా రెస్పాన్స్ అయితే వచ్చింది. సో అందుకని వీటిని రీస్టాక్ చేశాను. సో ఇవే కాదు, ఇందులో ఇంకో 2 వెరైటీస్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం.
ర్యామ్స్ కేటగిరీలో ఇప్పుడు ఇంకో వెరైటీ చూపిస్తున్నానండి. ఇందాక మీరు చూసింది వచ్చేసరికి వెయిల్ టైల్ జర్మన్ ర్యాము. ఇప్పుడు ఇందులో కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది వచ్చేసరికి జర్మన్ ర్యామే. మరి రెండు ఒకలా కనబట్టలేదు కదా భయ్యా అని మీరు అడగచ్చు. సో ఇందాక చూసింది వచ్చేసరికి లాంగ్ బాడీ, ఇది వచ్చేసరికి బెలూన్ జర్మన్ ర్యామ్ అని అయితే పిలుస్తారు. సో కలరేషన్ అనేది టాప్గా అయితే ఉంటుందండి. ఇది నార్మల్ ట్యాంక్లో మెయింటైన్ చేద్దామన్న వాళ్ళు అయితే అస్సలు తీసుకోవద్దు. మినిమం మీరు ప్లాంట్స్ లాంటివి వేసుకుని మెయింటైన్ చేసినట్టయితే అది చూపించేటువంటి కలరేషన్ ఉంటుంది. అసలు మనం ఊహించలేము అనమాట, అంత బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. మీకు ఇప్పుడు కలర్ ఏ విధంగా కనిపిస్తుందో దానికి 100 రెట్లు హైలైట్గా కనిపిస్తుంది ప్లాంటెడ్ ట్యాంకులు ఉంటాయి. ఇప్పుడు చూపించబోయేది వచ్చేసరికి ఫైనల్ వెరైటీ అనమాట. సో ఇంకా ఫిష్ స్టాక్ అయిపోయిందని అయితే అర్థం కాదు. ఈ ర్యామ్స్ వెరైటీలో నేను తెప్పించిన వెరైటీస్లో ఇది లాస్ట్ వెరైటీ. సో ఇది వచ్చేసరికి ఎలక్ట్రిక్ బ్లూ ర్యామ్ అని అయితే పిలుస్తారు. ఇందాక జర్మన్ ర్యామ్ చూశారు కదా బెలూన్ ర్యామ్స్, అలాగే ఇది ఎలక్ట్రిక్ బ్లూ కలరేషన్లో ఉన్నటువంటి బెలూన్ ర్యాము. సో ఇది కూడా మనకి మంచి బ్లూ కలరేషన్లో అయితే విజిబిలిటీ ఉంటుంది. సో చెప్పాను కదండి, దేనికి ఏ నేచర్లో దాని వాల్యూ ఉంటుందో దానికి ఆ నేచర్లో మనం పెడితేనే దాని అందం అనేది మనకు కనిపిస్తుంది అనమాట. సో మీకు చూపించాలి కాబట్టి నేనైతే నా మొబైల్ ఫ్లాష్ ఆన్ చేసి దాని కలరేషన్ అనేది మీకు ఈ విధంగా అయితే చూపిస్తున్నాను. సో ప్లాంటెడ్ ట్యాంక్లో వేసినట్టయితే దాని ముందు చూస్తూ ఉండిపోవచ్చు. ఏదైతే ఇక్కడ మీకు కనిపిస్తుందో ఇదైతే ఫస్ట్ టైము మన స్టోర్కి అయితే తెప్పించడం. అదేవిధంగా నేను కొనుక్కున్నది కూడా నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు తీసుకోలేదన్నమాట. దీని పేరు వచ్చేసరికి కిస్సింగ్ గోరామి అని అయితే అంటారు. దానికి పేరుకు తగ్గట్టే 2 చేపలు కూడా ఇంకా అదే పని మీద అయితే ఉంటాయన్నమాట. సో ఈ కిస్సింగ్ గోరామీస్ అనేవి ఏ ఫిష్తో వేసుకుంటే బాగుంటుందంటే మీరు ఏంజిల్స్తో మెయింటైన్ చేసుకోవచ్చు, వీడియోటెట్రాస్తో మెయింటైన్ చేసుకోవచ్చు, ఈ కేటగిరీ ఫిష్తో అయితే వేసుకోవచ్చు అనమాట. అలా అని చెప్పి చిన్న చిన్న గప్పిల్ లాంటి దాంట్లో తీసుకెళ్ళి అయితే పడేయద్దు. సో డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి నేనైతే చెప్తున్నాను. ఎన్ని రకాలు ఉన్నాయో బాబు చూపిస్తాక అనుకోవద్దు, ఇదే లాస్ట్ అనమాట. సో చాలామంది హెడ్ పాప్ ఫ్లవర్ హార్న్స్ కావాలి భయ్యా అని అయితే అడుగుతున్నారు. సో చాలామంది నేను అమ్మేటువంటి తక్కువ ప్రైస్లో ఫ్లవర్ హార్న్స్ పట్టుకెళ్ళి భయ్యా దీనికి హెడ్ వస్తుందా, ఇది పెద్దగా అవుతుందా, కలర్ వస్తుందా అనేసి అయితే మనల్ని డౌట్స్ అయితే అడుగుతున్నారు. సో చిన్న సైజులో తీసుకెళ్ళినప్పుడు 50-50 ఛాన్స్ అండి. అది అమ్మిన నా డీలర్కి తెలియదు, మీకు ఇచ్చినటువంటి నాకు తెలియదు. సో అలా తెలిస్తే మనం పెద్ద పెద్ద రేట్లు ఎట్టి పెద్ద హెడ్లు వచ్చినాయి ఎందుకు కొనుక్కుంటాం చెప్పండి. సో అందుకనేసి ఇప్పుడు ఏంటంటే మనకి హెడ్ పాపింగ్ స్టేజ్లో ఉన్నటువంటి ఈ ఫ్లవర్ హార్న్స్ అయితే తెప్పించాను. సో వీడియో ఇక్కడితో క్లోజు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బై బాయ్.